ఇన్వర్టర్ మీద నడుస్తుంది. ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఇది. కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఈ లోపల ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థన చేయండి కరెంటు వచ్చేటట్టు. కరెంట్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఎలక్ట్రిసిటీ రాగలిగినట్లుగా, దేవుడు సహాయం చేయగలిగినట్లుగా ఓ సోదరుడు ఒక సహోదరి అట్లా 2-3 ప్రార్థన చేయండి.
సియోన్ గీతాల్లో నుండి ఒక పాట పాడుకుందాం. 458 458 455 పాత పుస్తకాల్లో మనమే ప్రభుని పరలోక గృహం అనే పాట పాడుకుందాం. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూచెనుగా, నలుదిక్కుల నుండి కూచెనుగా. ఏక శరీరము రక్తబంధము చే, ఏక శరీరము రక్తబంధము చే. వేలాది భాషల నుండి నను, వేలాది భాషల నుండి నను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగమము చేసే, ఒక నూతన వ్యక్తిగమము చేసే. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి. దేవుని గుడారముగానైతిమి, దేవుని గుడారముగానైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మే ప్రభుని పర, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు. పామరులని జ్ఞానులనియు లేదు, పామరులను జ్ఞానులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు. ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండ
శాంతి ఆనందము నిజ ప్రేమయుండు నేర్పుతో నడుపును మన ప్రభువే. నేర్పుతో నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ప్రభువు ఈ ధరయందున్నది, ప్రభుని గృహము ఈ ధరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతివానికి వాని పని నియమించే, ప్రతివానికి వాని పని నియమించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. దృఢ విశ్వాసము మదినందుంచి, దృఢ విశ్వాసము మదినందుంచి. విజయుల యాత్రలో సాగెదము, విజయుల యాత్రలో సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున, ఆదర్శులమై ఈ జగమందున. పూర్తిగా శత్రువు నోడింతుము, శత్రువు నోడింతుము. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చెప్పెను మేల్కొని ఉండుమని, చెప్పెను మేల్కొని ఉండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి. ఓరిమితో వెచియుండెదము, ఓరిమితో వెచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ మా తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో మరోసారి ప్రభా నీ ప్రజలంగా నీ సన్నిధికి చేరరాగలటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. కరెంట్ లేదు ప్రభా, మరి ఈ సమయంలో మరి కొద్దిపాటి ఇన్వర్టర్ సహాయంతో ప్రభా కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానం చేసుకోగలటకు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ కృపను అనుగ్రహించండి, సహాయపడమని వేడుకుంటున్నాం. దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏదైనా ఒక ఆత్మీయమైన విషయం నేర్చుకొని వెళ్ళగలటకు మీరే మాకు సహాయపడుతురమ్మని ప్రేంగల నష్టాలకు అప్పగించుకుంటూ సహాయపడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయంలో మనము రోమిలు రాసిన పత్రికలోని విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. పోయిన వారము 15వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రికలో 15వ అధ్యాయాన్ని
కొన్ని మాటలు మనము మరి ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. అందులో ప్రాముఖ్యంగా మరి మనము బలహీనుల యొక్క బలవంతులమైన మనలో మనమే దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నామని 15వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనము మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు బిడ్డలంగా మరి మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు. మనల్ని ఇతరులను మేలైన దాని యందు వారిని మరి సంతోషపరచాలని 2వ వచనంలో చూస్తున్నాం. తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచు. ఎందుకనగా మరి క్రీస్తు కూడా తాను సంతోషపరచుకోలేదు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తను మరి ఇతరులను సంతోషపెట్టడానికి తను ఒక సాక్రిఫైషియల్గా అనగా ఒక సమర్పణతో మరి తను జీవించటానికి ఈ లోకంలో తను చేస్తూ వచ్చినాడు. ఆయన వచ్చిందే సమర్పణ పరిచర్య చేయుటకు, తన ప్రాణాన్ని బలిగా అర్పించుటకు, లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి ఆయన వచ్చింది. కాబట్టి అలాంటి సేవ, అలాంటి భారము మన హృదయాల్లో కూడా కలిగిన వారుగా మనం ఉండి మరి ఇతరుల విషయమై మనము మేలైన దాని యందు సంతోషపెట్టేవారిగా మనం ఉండాలని, ఆ రకంగా పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత రెండవదిగా మరి సువార్తను ప్రకటించే విషయంలో పౌలు ఎంత యాజక ధర్మాన్ని అనగా ఒక యాజక ధర్మాన్ని అనగా అన్యజనుల అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమవునట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచూ వచ్చినాను అని మరి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడైనానన్న విషయాన్ని తను తెలియపరుస్తూ వచ్చినాడు. అనగా అన్యజనుల నిమిత్తమై మరి పరిచర్య చేసే విషయంలో అది తన జీవితంలో ఒక ధర్మంగా, ఒక నియమంగా, ఒక రూల్గా తను ఎంచుకున్న వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మరి పౌలు యొక్క సాక్ష్యాన్ని బట్టి పౌలు వలె మనం కూడా అన్ని జనులకు కానీ మన ఇరుగు పొరుగు వారికి కానీ మనం ఎక్కడైతే ఏ యొక్క పరిస్థితుల్లో అయితే ఉంటున్నామో, ఎవరి మధ్యనైతే మనం ఉంటున్నామో, మనం పనిచేసే స్థలాల్లో మరి మనము సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేవారు ఉండాలి. మనం చాలాసార్లు ఎట్లా ఉంటామంటే పనిచేసే స్థలాల్లో ఒక రకంగా ఉంటాం, మరి మనము దేవుని మందిరంలో ఒక రకంగా ఉంటాం, దేవుని ప్రజల మధ్య ఒక రకంగా ఉంటాం, అన్యజనుల మధ్య అన్యజనుల వల్లే, దేవుని ప్రజల మధ్య దేవుని ప్రజల వల్లే. ఆ రకంగా అలాంటి ద్వంద్వ జీవితం మనకు ఉండకూడదు. ప్రభు బిడ్డలంగా ఈ లోకంలో ప్రభు కొరకు రాయబారులుగా, ప్రభు కొరకు మరి మనము ప్రతినిధులుగా ప్రభు యొక్క గుణలక్షణాలను ప్రచురం చేసేవారిగా మనం ఉంటూ మరి ఆ యాజక ధర్మం అంటే అది ప్రీస్ట్లీ సర్వీస్, ప్రీస్ట్లీ ప్రిన్సిపల్. కాబట్టి ఆ రకంగా తను అన్యజనుల నిమిత్తమై క్రీస్తు పరిచారకుడు. యేసు ప్రభు కూడా అందుకోసం తను ఎన్నుకున్నట్లుగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మరి మిగతా దగ్గర మరి 26వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో మనము చూస్తాం. అతన్ని ప్రభు ఒక సాధనంగా అన్యజనుల నిమిత్తమై మరి అధికారులు ఎదుట, మరి అధిపతులు ఎదుట అతను ప్రభు యొక్క సాక్షిగా ఉండటానికై ప్రభు ఏర్పరచుకున్నానని అనని అనే వ్యక్తితోటి చెప్తాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాను అన్న విషయాన్ని అక్కడ మనము చూస్తూ వస్తున్నాం. అంతే కాకుండా క్రీస్తునామం ఎక్కడ ప్రకటించబడలేదో అక్కడ క్రీస్తునామాన్ని ప్రకటించాలి అన్న విషయాన్ని చూస్తున్నాం. ఆయన మరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు ప్రాంతం వరకు క్రీస్తు వార్తను పూర్ణంగా ప్రకటించున్నాను అంటూ 20వ వచనంలో 15వ అధ్యాయం 20వ వచనంలో నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము, మరి యొక్కని పునాది అనగా వేరే మరి పునాది అనేది మరి కట్టబడకుండా తను ఏర్పరచుకున్న తన విషయాల్లో, తన ప్రాంతాల్లో దేవుడు తనకిచ్చిన ఆ యొక్క మరి స్థలాల్లో తను ప్రకటిస్తూ వచ్చినాడు. ప్రభు ఏదైతే మేర తనకు నిర్ణయించినాడో ఆ యొక్క మేరలో తను పనిచేస్తూ వచ్చినాడని మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఈ మాటలు మరి కొంత వివరంగా మనము చూస్తాం. 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూస్తే, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయిస్తున్నాం. అంటే దేవుడు కొలిచి ఇచ్చిన
మేర అంటే ఆ పరిచర్యలో కూడా, సువార్తలో కూడా మరి ఇతరుల యొక్క స్థలాలకు వెళ్ళట్లేదు తను. ఎక్కడైతే క్రీస్తు నామం ప్రకటించబడలేదో, ఎక్కడైతే ప్రభు తనకు మేర నియమించినాడో, హద్దు నియమించినాడో, బియాండ్ దట్ పోవటానికి తను ఇష్టపడలేదు, లేకపోతే తను వెళ్ళట్లేదు. ప్రభు నియమించిన మరి ఆ యొక్క మేర లోపలే ఉంటున్నాడని 14వ వచనంలో ఆఖరి భాగంలో, మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. కాబట్టి ప్రభు బిడ్డలము సేవకులంటే, సేవ అంటే దినాల్లో ఎట్లా ఉంటుందంటే, మరి ఎక్కడైనా అన్ని సిద్ధపరిచి అంతా మరి ఒక సంఘం ఏర్పడిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము సేవ చేస్తామని అనుకుంటారు. అట్లా కాదు. ప్రభు పెట్టిన నియమాన్ని బట్టి, ప్రభు పెట్టిన మేరకు మరి తను ఆ రకంగా మరి సేవ చేసేవాడుగా, సువార్తను ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. ఎవళ్ళో చేసిన సేవకు మరి పరిచర్య ఆరంభించిన దగ్గరికి వెళ్ళి మేము కూడా వారితో పాలిభాగస్తులమని అనట్లేదు, కానీ ప్రభు తనకు ప్రత్యేకంగా ఇచ్చిన స్థలాలకే తను వెళ్తూ వస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. చూడండి 15వ వచనంలో, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులం అనుకొని అతిశయపడం. చూడండి, దేవుడు నియమించిన మేరకు అనగా ఆ యొక్క హద్దుకు మించి ఇతరుల ప్రయాస ఫలముల్లో భాగస్థులమని అతిశయపడం. కాబట్టి మరి మేర లోపలనే సువార్తను మరి విశేషంగా వ్యాపింపచేయచ్చు అన్నమాట 15వ వచనంలో మనం చూస్తున్నాం. 16వ వచనంలో మరి ఆఖరి భాగంలో, మరి యొక్కని మేరలో చేరి సిద్ధమైన మావి అయినట్లుగా అతిశయింప ఘోరము. మరి యొక్కని మేరలో అంటే ఇంకొకని స్థలంలో, ఇంకొక సేవలో మరి ఆ రకంగా ఒకళ్ళు చేసిన మరి పనిలో మేము కూడా పాలిభాగస్థులమని అనకుండా, ప్రభు మరి ఏదైతే మరి తనకు అనుగ్రహించినాడో, ఏ స్థలంలో అయితే దేవుడు తను ఉంచుతూ వచ్చినాడో, అంతేకాని మరి ఇతరుల యొక్క మరి పనిలో మరి తను ప్రవేశించేవాడుగా, డిస్టర్బ్ చేసేవాడుగా, నేను ఈ పనిని చేస్తున్నాను అని చెప్పేవాడుగా లేకుండా, ప్రభు మెప్పును కోరుకునేవాడుగా, ప్రభునందు అతిశయించేవాడుగా ఉన్నాడని 17, 18 వచనాల్లో మనం చూస్తున్నాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. కాబట్టి ప్రభు మెప్పు కోసమే పనిచేస్తూ వచ్చినాడు. అది సువార్త పరిచర్య అయినా, ఇంకే పరిచర్య అయినప్పటికీ కూడా మరి ఒకరి మేరను, ఒకరి స్థలాన్ని తను ఆక్రమించుకోవట్లేదు. కాబట్టి ఈ దినాల్లో మరి చాలా మరి సంఘాల్లో కానీ, లేకపోతే సేవలో కానీ, మరి మా ప్లేస్లో మీరు వచ్చి మరి మా స్థలాన్నిలో మీరు సేవ చేస్తున్నారు, ఈ రకమైన గొడవల్లోకి తను ఏమీ వెళ్లకుండా ప్రభు తను ఎక్కడ పెట్టినాడు అక్కడ సంపూర్ణంగా తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి రోమీయులకు రాసిన 15వ అధ్యాయంలో మనం ఇంకా ఏం చూసుకుంటూ వచ్చినామంటే, మరి తను ప్రార్థన సపోర్ట్ కోరుకునేవాడుగా ఉంటున్నాడు. అన్ని జనుల వల్ల, లేకపోతే యెరూషలేములో మరి యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడాలని ప్రార్థించండి మా కోసం అంటున్నాడు. తర్వాత యెరూషలేములో చేయవలసిన పరిచర్య 30-32 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30-32 వచనాల్లో, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు. కాబట్టి తన పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండాలని ప్రార్థన చేయమంటున్నాడు. అవిధేయులైన వారి చేతిలో నుండి తప్పించబడాలని ప్రార్థన చేయమని మరి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను అని ఈ యొక్క వచనాల్లో చూస్తూ, ఇవన్నీ కూడా పోయిన వారం మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇది మరి 16వ అధ్యాయాన్ని ఆరంభించాలని అనుకున్నాం. మరి కొద్దిగా అవుట్లైన్స్ మాత్రమే చూసుకొని దేవుని చిత్తమైతే మరుసటి వారంలో అన్ని విషయాలు మనము మరి క్షుణ్ణంగా మనము ధ్యానం చేసేవారి కింద ఉంటాం. ఇక్కడ ఆఖరి అధ్యాయంలో మరి తను ఏం చెప్తూ వస్తున్నాడంటే, ఇక్కడ అన్నీ కూడా గ్రీటింగ్స్, సాల్యుటేషన్స్ అంటారంటే మరి వారిని నా వందనాలు చెప్తున్నాడు వారికి. ఆ రకంగా ప్రభునందు మరి తమ వందనాలు అనగా ఒక ఉత్తరం ఆఖరులో అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో తను రాస్తున్న ఆ యొక్క లెటర్ ఆఖరి భాగంలో అందరికి కూడా మరి తను వందనాలు చెప్పేవాడి కింద ఉంటున్నాడు. పేరు వరుసన ఆ సంఘంలో ఉన్న వారందరికీ పేరు వరుసన
వందనాలు చెప్పేవాడిగా ఉన్నాడు, శాల్యుటేషన్స్ చెప్పేవాడి కింద ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రీటింగ్స్ అంటే, శాల్యుటేషన్స్ అంటే, లేకపోతే వందనాలు అంటే మరి ఇతరులను పలకరించడం అనేది అది తను మరి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా మర్చిపోకుండా మరి వారిని పలకరించినట్లుగా లేకపోతే వారిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గ్రీటింగ్ అనేది ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి. ఆ ఇతర వ్యక్తుల్ని గుర్తించి వారిని మరి వారు కూడా మరి మనకు అవసరమైన వారని, విలువైన వారని, లేకపోతే వారిని మనం పట్టించుకున్నట్లుగా మరి మనము వందనాలు లేకపోతే గ్రీటింగ్స్ లేకపోతే మనం వాళ్ళని మరి పలకరింపు అనేది మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇది ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తానికి, ఒక స్నేహపూరితమైన సుహృద్భావ మరి వాతావరణంలో మనము ఉండటానికి గ్రీటింగ్స్ చెప్పుకోవటం అనేది అవసరం. కాబట్టి ఇతను చాలాసార్లు పౌలు తన ఉత్తరాల్లో గ్రీటింగ్స్ చెప్తూ ఉంటాడు. పలానా వాళ్ళకి నా వందనాలు, పలానా వాళ్ళకి నా వందనాలు అని ఆ రకంగా మరి చెప్పేవారి కింద ఉంటారు. మనం కూడా సంఘంలో ప్రైజ్ ద లార్డ్ అనే మాట చెప్పేవారిగా మనం ఉంటాం. మీటింగ్ మరి కలుసుకున్నప్పుడు కానీ, బయట కలుసుకున్నప్పుడు కానీ, ఎక్కడన్నా మనము కలుసుకుంటూ ఉన్నప్పుడు సాధారణంగా మరి మనము మరి ప్రైజ్ లార్డ్ అని, లేకపోతే వందనాలని, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఆ రకంగా మనము మరి కలుసుకునేవారిగా లేకపోతే ఒకరినొకరు గుర్తించేవారిగా ఆ రిలేషన్ మనము మెయింటైన్ చేసేవారిగా ఉంటాం. ఇక్కడ కూడా ప్రైజ్ లార్డ్ అనేది ఎలాంటిదిగా ఉంటుందంటే కొన్నిసార్లు మరి మనం చూస్తూ ఉంటాం, ఎదుటి వ్యక్తికి అంటే మనం ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తిని మనము ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా మనకు అంత ఇష్టం ఉండదు. ఆ వ్యక్తి ఎదురుగుండా వస్తుంటే తప్పించుకొని వెళ్ళే వారి కింద ఉంటాం. కొంతమంది ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఎట్లా చెప్తారంటే మరి ముఖం చూసి మరి వాళ్ళకి చెయ్యి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, గ్రీటింగ్స్ చెప్పటం కానీ, ప్రైజ్ లార్డ్ చెప్పటం కానీ చేయరు. ఇటు పక్కన మాట్లాడుతూ ఉంటారు ఎవరితోటో. ఎవరో బ్రదర్ అక్కడ నుండి వస్తే ఆ బ్రదర్ అని ఈయనతో మాట్లాడుకుంటా చెయ్యి ఒకటి అట్లా ఇస్తారు. అది కూడా తప్పు. ఒక వ్యక్తికి మనము వందనాలు చెప్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నట్లు, ఆ వ్యక్తిని మనము మరి పట్టించుకున్నట్లుగా, ఆ వ్యక్తిని మనం ఆ రకంగా పలకరించుట ద్వారా ఒక రకమైన స్నేహపూరితమైన ఆ యొక్క వాతావరణాన్ని మనం సృష్టించుకునే వారిగా ఉంటాం. కాబట్టి వందనాలు చెప్పడం అనేది దేవుని బిడ్డలకు అవసరమని ఇక్కడ మరి తను చెప్తున్నాడు. దీని గురించి ఇంకా చెప్పాలంటే చూడండి 16వ వచనంలో ఏమంటున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చేస్తున్నాను. కాబట్టి ఇదొక పవిత్రమైన రిలేషన్ మెయింటైన్ చేయటం. పవిత్రమైన దినాల్లో మరి పరిశుద్ధులు వారు మరి వాళ్ళు మరి ముద్దు పెట్టుకొని వారి మీద తమకున్న ప్రేమను వ్యక్తపరిచేవారుగా, వారి మీద తమకున్న ఆ యొక్క ఆప్యాయతను మరి చూపెట్టేవారుగా మరి ఆ రకంగా ఉంటున్నారు. కాబట్టి దట్ షుడ్ బి అవర్ రిలేషన్ షుడ్ బి హోలీ. అది పవిత్రమైన ఆ యొక్క విధానంలో వందనాలు చెప్పుకోవాలి అన్నది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇష్టం ఉండి ఇష్టం లేనట్లు, పలకరించినట్టు, ఒకవైపు ముఖం పెట్టి మరి వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్తున్నట్లుగా అట్లా ఉండకుండా మరి మనము పవిత్రతతో మరి ఒకరినొకడు వందనములు చేయాలని క్రీస్తు సంఘములన్నీ కూడా మరి రోమాలో ఉన్న విశ్వాసులకి వందనాలు చెప్తున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తూ వస్తున్నాం. అదే రకంగా మరి ఇంకా తర్వాత ఇక్కడ 16వ అధ్యాయంలో మొదటి నుండి 16 వచనాల వరకు ఇక్కడ మరి అక్కడ సంఘంలో ఉన్న ఒక్కొక్కరికి తను గ్రీటింగ్ చెప్తున్నాడు. చెప్తూ ఆ ఒక్కొక్కళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారో, ఆ ఒక్కొక్కళ్ళలో ఉన్న గుణలక్షణాలు ఏమై ఉన్నావో, ఆ ఒక్కొక్కళ్ళు ఉన్న ప్రత్యేకమైన ఆ యొక్క విషయాలు ఏమున్నా అది కూడా గుర్తు చేసుకొని వారికి మరి ఆ యొక్క శాల్యుటేషన్స్ తను చెప్పేవాడి కింద ఉంటున్నాడని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఫీబీ అనే ఆ యొక్క స్త్రీ అక్కడుంది. ఆమె ఎలాంటి స్త్రీ, అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు మరి వాళ్ళకి రాస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మరి ఎపెనైట్ అనే ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు, ఆంద్రోనిక, యూనియా మరి వీళ్ళు ఎలాంటి వారు, ఆ రకంగా మరి ఆంపిలియతు అనే వ్యక్తి ఎలాంటి వాడు, మరి అదే రకంగా స్టాకు అనే వ్యక్తి ఎలాంటి వాడు, అపెల్లెకు అనేవాడు ఎలాంటి వాడు. కాబట్టి ఇవన్నీ కూడా
వ్యక్తిగతంగా వారిని మరి తను దర్శిస్తూ, లేకపోతే వ్యక్తిగతంగా వారి యోగ్యతలను కూడా గుర్తిస్తూ వారికి వందనాలు చెప్తున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘంలో మరి మనము ఉంటున్నామంటే మరి ఒక యోగ్యతను సంపాదించుకునే వారికి ఉండాలి. పలానా సహోదరుడు అంటే ఆ పలానా సహోదరుడు ఇలాంటి వాడు, పలానా సహోదరి అంటే ఆ సహోదరి ఇలాంటి వారు. కాబట్టి సంఘంలో మనము ఒక పేరు తెచ్చుకునే వారుగా ఉండాలి. కాబట్టి ఒక్కొక్క పేరు కలిగిన ఈ వ్యక్తులు ఒక ప్రత్యేక గుణలక్షణాలు కలిగిన వారుగా ఇక్కడ మనము చూస్తూ వస్తున్నాం. ప్రవచితమైతే వాళ్ళని గురించి మనము మరుసటి వారంలో ధ్యానం చేసుకుంటాం. కాబట్టి అలాంటి వారి గురించి ఇక్కడ మరి చూస్తూ వస్తున్నాం. అంతే కాకుండా మరి వారికి మరి తన వద్దనున్న వారు కూడా వారికి వందనాలు చెప్తున్నారని 21 నుండి 23 వచనాల్లో మనము చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా మరి ఆ యొక్క తప్పుడు బోధల గురించి 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మరి కరెంటు కూడా మరి ఇన్వర్టర్ కూడా మనల్ని హెచ్చరించింది. కాబట్టి క్లుప్తంగా మనం అవుట్లైన్స్ మాత్రమే ఇది చూస్తూ వచ్చినాం. ప్రభు చిత్తమైతే మరి మరుసటి వారంలో వివరంగా ఇదే 16వ అధ్యాయంలోని విషయాలు ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ మా తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రభా నీ ప్రజలంగా నీ పాసానికి రాగలటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. కరెంటు అనానుకూలతను బట్టి ప్రభా మరి మా ప్రభా మరి కొద్ది మేరకే మేము ధ్యానం చేసుకుంటూ రాగలిగినాం. మరి మా తండ్రి దేవుని చిత్తమైతే మరుసటి వారంలో మరి ఆ యొక్క పేర్లు కలిగిన ఆ యొక్క వ్యక్తులకు ఉన్న ప్రత్యేకమైన గుణలక్షణాలు ఎలాంటివో ప్రభా అవి కూడా మేము ధ్యానం చేసుకుంటకు మీరే మాకు సహాయపడమని వేడుకుంటూ నీ హస్తాలకు అప్పించుకుంటూ నీ యొక్క ప్రియులు మరి ఆశ కలిగి నీ ఇంటికి రాగలిగినారు. నీ వాక్యాన్ని వినాలని అనుకున్నారు ప్రభా. కొద్ది మాటలు వినగలిగినారు. మానవ హద్దుబాటులో చెప్పబడిన మాటలు మా హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ నీ హస్తాలకు అప్పించుకుంటూ నీ ఆశీర్వాదాలతో మరి మా ఇళ్ళకు వెళ్ళగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రేంగల హస్తాలకు అప్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అంతా ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం వరకు నుండును గాక. ఆమేన్.